UKలో 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ఒకే కుటుంబం ఒకే తల్లికి పుట్టిన బిడ్డలైనా సరే బద్ద శత్రువుల్లా ఉంటారు. వారి మధ్య పచ్చిగడ్డి వేసిన భగ్గున కాలిపోతుంది అనడంలో ఆశ్చర్యం లేదు. అవును, వారే అన్నా చెల్లి జగన్ షర్మిల. ఒకరంటే ఒకరు పడని వారిప్పుడు కలిసిపోయారు. అవును, మీరు విన్నది నిజమే. ఒకే వేదికపై దర్శనమిచ్చారు. అదేలా, ఎక్కడ, ఏంటి? లెట్స్ వాచ్. ఏపీలో పీసీసీ చీఫ్ గా షర్మిల ఎన్నికైనప్పటి నుంచి జగన్ వర్సెస్ షర్మిల వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత కూడా వైసీపీని దెబ్బతీస్తున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. అంతేకాదు, గత సార్వత్రిక ఎన్నికల్లో జగన్ ఓటమి కోసమే షర్మిల పనిచేశారనే కామెంట్లు బలంగా వినిపించాయి. ఇక కడప ఎంపీగా పోటీ చేసిన షర్మిల పరాజయం పాలయ్యారు. తన బాబాయ్ వైఎస్ వివాక హత్య కేసుపై అవినాష్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేసిన కడప లోక్సభ పరిధిలో ఫలితం మాత్రం మారలేదు. అదలా ఉంటే ఇటీవల జరిగిన రాఖీ పండుగ సమయంలో కూడా షర్మిల నుంచి జగన్ కు శుభాకాంక్షలు రాలేదు సరికదా, ఎలాంటి రక్త సంబంధం లేకపోయినా అంటూ షర్మిల చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. కట్ చేస్తే తాజాగా ఇప్పుడు అన్నా చెల్లెలు ఇద్దరు ఇడుపులపాయలోనే బస చేస్తారు. అవును, ప్రస్తుతం ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ ఇదే సమయంలో షర్మిల సైతం రాత్రికి ఇడుపులపాయలో బస చేస్తారు. సోమవారం వైఎస్ఆర్ వర్ధంతి కావడంతో అన్నా చెల్లెలిద్దరు దివంగత నేతకు నివాళి అర్పించారు. మరోవైపు జూలై 8న ముందుగా జగన్ తన తండ్రికి నివాళులు అర్పించారు. అనంతరం షర్మిల వైఎస్ఆర్ ఘాట్ వద్దకు వచ్చి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ సమయంలో ఇద్దరితోనూ విజయమ్మ హాజరయ్యారు. అయితే ఈసారి ఇదే విధంగా జరగనుందని అంటున్నారు. ఏదేమైనా అన్నా చెల్లి ఇద్దరు నేడు పులివెందులలో ఉండడంతో రాజకీయంగా ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. అన్నా చెల్లి కలిసి ఇడుపులపాయకు వెళ్లే అవకాశం ఏమైనా ఉందా అని వైఎస్ఆర్ అభిమానులు చర్చించుకుంటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.